మీరు మేలు పొందకుండా, మీరు వర్ధిల్లకుండా, మీరు ముందుకు వెళ్లకుండా, అది మీ ఆత్మీయత కావచ్చు, మీ భక్తి జీవితం కావచ్చు, విశ్వాస యాత్రలో మీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా ఇటువంటి కోట కూడా కట్టబడింది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఏం చేయగలరు? ఏం చేసినా మీరు దాన్ని దాటలేరు. మీకు ఒకవేళ అవతల వైపున ఉద్యోగానికి అవకాశం ఉంటుంది, మీ ఉద్యోగం, మీ వ్యాపారము, మీ కుటుంబ జీవితంలో అనేక ఆశ్చర్యాలు, అద్భుతాలు పొందుకోవాలంటే కోట కూడా దాటి వెళ్ళాలి. ఆ ప్రాకారం మీకు అడ్డుగా ఉంది. ఇప్పుడు మీరు దాన్ని దాటాలంటే ఏం చేయాలి? దేవుని ప్రజలారా, ఏం చేసినా దాన్ని నువ్వు దాటలేవు. ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకోవాలి. గాడ్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ కమ్. దేవుడైన ప్రభు అందులో ఇంటర్వ్యూన్ అయితేనే ఆ కార్యాలు సఫలమవుతాయి. ఇక్కడ మానవ శక్తికి మించింది ఒక వ్యక్తితో అయ్యే పని కాదు. మానవులే కట్టారు, కానీ ఎన్నో ఏళ్లుగా కట్టారు. ఆ ప్రాకారం దాటుకుని అవతలకు వెళ్ళడం చాలా కష్టం. అయ్యా, దాటగలిగే కృప నాకు దయచేయమని అడగండి. ఆ లేఖనాన్ని స్క్రీన్లో చూడండి. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. మరి 2 విషయాలు చెప్తున్నాడు. దేవా, నీ సహాయం వలన సైన్యమును జయిస్తాను. యుద్ధ సైన్యాన్ని, సైన్యం అంటే పెద్ద సేన, వారిని జయించడం అంత ఈజీ కాదు. ఇతను ఏకవచనం చెప్తున్నాడు, నేను అన్నాడు, మేము అనలేదు అక్కడ. అంటే ఇతను ఒకడే. సైన్యం అంటే అనేక మంది ఉంటారు. సైనికుల చేతుల్లో ఏమీ ఉండవు కదండి, ఏముండవా? ఎంటీ హ్యాండెడ్గా ఉంటారా? ఆయుధాలు, పొదునైన ఆయుధాలు ఉంటాయి. దూరం నుండే మనిషిని చంపేయగలరు వాళ్ళు. అటువంటి పొదునైన ఆయుధాలు కలిగిన సైన్యాన్ని కూడా దేవుని సహాయం వల్ల ఏం చేయగలిగాడంట? జయించగలిగాడు. నీ సహాయం వలన నేను జయించగలుగుతున్నా అంటున్నాడు. దేవా, సైన్యమును నేను జయించాను. ఈరోజు మనకు విరోధంగా ఉన్న సైన్యం ఏంటి? ఆకాశ మండలంలో దురాత్మల సమూహం మనుషులకు విరోధంగా పోరాడుతున్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో అవి కంటికి కనబడవు, కానీ నీ జీవితానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. మీ అభివృద్ధికి విరోధంగా పోరాడుతున్నాయి. మీ ఆత్మీయతకు విరోధంగా పోరాడుతున్నాయి. మీ విశ్వాస యాత్రలో అడ్డగించేటువంటివి పెద్ద సైన్యం. అది వాటితో పోరాడడం చాలా కష్టం. అయితే మనం పోరాడాలి. ఎలా పోరాడాలంటే ప్రార్థనలో, దేవుని దగ్గర మొరపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శక్తిని పొందుకొని వాటిని గద్దిస్తుంటే వెళ్ళిపోతాయి. నీ ఇంటి మీద నుండి వెళ్ళిపోతాయి. నీకున్న అడ్డుగా నిలబడినవన్నింటినీ ప్రభు తొలగించగలడు. యాకోబు పత్రిక 4:7 వచనంలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోన్నాడు. సో ప్రతిదినము మనం గద్దించి వాటిని మీ మీదకి రాకుండా, మీ పనులకు అడ్డు రాకుండా గద్దించగలిగే అధికారం దేవుడు ఇచ్చాడు. జేమ్స్ చాప్టర్ 4:7 ఎవ్రీ డే మీ లైఫ్లో ఈ పోరాటం ఉంటుంది. అందుకే అన్నాడు, వాటిని గద్దించండి. ఒక్కరోజే ఉంటాయని చెప్పలేదు.